హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావ్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త కోసం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు డైట్ వచ్చేసి మనం మాట్లాడేది మ్యాట్ టు స్క్వేర్. అదే వీడియో తెలుసుకోనికి అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. సినిమా వచ్చేసి కాన్స్టేబుల్ మనకు ఫస్ట్ అయితే జైలు అయితే మొదలవుతుంది. చాలా మంది అయితే జైల్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ హీరో అయితే ఆయనైతే చెప్తాడు, "ఎందుకు వచ్చినవు ఈడికి? నిన్ను చూసి ఇంతమంది జైల్‌లో ఎంతమంది ఎందుకు భయపడుతున్నారు? అసలేమైందని?" జెప్పేసి అయితే ఆయన క్యారెక్టర్ అయితే అడగడం అయితే జరుగుతది. ఈ సినిమాలో వచ్చేసి ఒక్కొక్క సీన్స్ అంటే చాలా బావుంటాయి. ఫస్ట్ మ్యారేజ్ సీన్ అయితే మ్యారేజ్ నుంచి స్టార్ట్ అయిన సీన్స్ మనకు గోవా వరకైతే ఇంటర్వ్యూల వరకైతే వెళ్తది. ఫస్ట్ సీన్ అయితే మనకు కామెడీ పిచ్చి పిచ్చి అయితే పెట్టిండ్రు. మనకు ఇంటర్వెల్ వరకైతే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అయితే సాఫీగా అయితే వెళ్తుంటది మూవీ. ఇగ నలుగురు ఫ్రెండ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అయితే అతను వచ్చి కాపాడిండ్రు. మళ్ళా గోవాకెళ్ళినాక అతనికి ఏం ప్రాబ్లమ్ వచ్చిందనేది మనకి ఈ సినిమా కాన్సెప్ట్ అయితే ఉంటది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా డీసెంట్‌గా ఉందని చెప్పేసి చెప్పవచ్చు. సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ పార్ట్ మొత్తం అయితే చాలా స్లోగా అయితే వెళ్తుంటది. ఒక 20 మినిట్స్ అయితే తర్వాత వచ్చేసి మళ్ళా లాస్ట్ క్లైమాక్స్‌లో అయితే మళ్ళా లేపిచ్చిందని చెప్పేసి చెప్పవచ్చు. ఈ సినిమాలో ఓవరాల్‌గా ఈ మూవీ ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ తోటి వెళ్ళేసి వాచ్ చేయాల్సిన మూవీ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా అయితే ఈ మూవీకి 5కి నేనైతే 4 రేటింగ్ అయితే ఇస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది మూవీ. దయచేసి ఇది ఖచ్చితంగా అయితే చూడనీకి ట్రై చేయండి. 100% అయితే వర్త్ అని అనిపిస్తది ఈ మూవీ. నాకైతే ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నవ్వుకున్నోళ్ళైతే ఖచ్చితంగా అయితే చాలా మంచిగా అయితే నవ్వుతారు సినిమా చూసి. ఖచ్చితంగా ఇది జాతిరత్నాల హ్మ్, టైప్ కన్నా మించి ఉందని చెప్పేసి చెప్పవచ్చు. అంత మంచి మూవీ అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ మూవీ ఎంతమంది వాచ్ చేసారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్త వస్తువులు మాత్రం ఖచ్చితంగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మ్యాడ్ మ్యాక్స్ మీకైతే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.